హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంతగానో రిక్వెస్ట్ చేస్తున్నందుకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? సిద్ధుకి మంగళసూత్రాన్ని ఇచ్చి అమ్మాయి మెడలో మాంగళ్య ధారణ చెయ్యి బాబు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక సిద్ధు తాళిని పట్టుకొని అలానే చూస్తూ ఉంటాడు. అన్నయ్య, కనిష్క మెడలో తాళి కట్టు అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది. అమ్మ, ఆ రోజు నీ ప్రోత్సాహంతోనే తులసి మెడలో తాళి కట్టాను. ఈరోజు ఎలాగైనా సరే ఈ పెళ్లిని ఆఫ్ చేయి తల్లి. తులసినే నా భార్య. తులసిని మాత్రమే నేను భార్యగా అంగీకరించగలుగుతున్నాను. కనిష్కను పెళ్లి చేసుకోవటం నాకు అసలు ఇష్టం లేదు. మా నాన్న నన్ను భయపెట్టి బెదిరించటం వల్లే కనిష్కతో ఇక్కడి వరకు వచ్చాను. ప్లీజ్ తల్లి, నీపైనే భారం వేసి ఈ తాలిని కనిష్క మెడలో కట్టబోతున్నాను. నువ్వే ఎలాగైనా ఈ పెళ్లిని ఆఫ్ చెయ్యి అని సిద్ధు మనసులో అనుకొని తాలిని తీసుకొని లేచి నుంచుంటాడు. ఇక కనిష్క అది చూసి సిద్ధు నా మెడలో తాలి కట్టేస్తున్నాడు, నేను సిద్ధు వాళ్ళ ఇంటికి కోడళ్ళైపోతున్నాను, సిద్ధుకి భార్యనైపోతున్నాను అని చెప్పి కనిష్క సంతోషపడుతూ ఉంటుంది. తాలి కట్టు సిద్ధు అని బసవరాజు చెప్తూ ఉంటే సిద్ధు తాలి తీసుకొని కనిష్క మెడలో కట్టబోతూ ఉండగా ఈ పెళ్లి ఆపండి అని చెప్పి తులసి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక సిద్ధు ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు. ఎదురుగా తులసి ఉంటుంది. తులసిని చూసిన సిద్ధు తన చేతిలో ఉన్న తాలిని కింద వదిలేస్తాడు. ఏ అమ్మాయి, ఎవరు నువ్వు? ఎందుకు ఈ పెళ్లి ఆపమన్నావు అని చెప్పి మునుస్వామి అడుగుతూ ఉంటాడు. ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. ఎందుకు ఈ పెళ్లి జరగకూడదు తులసి అని చెప్పి విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. మీ పుత్రరత్నాన్ని అడగండి. పవిత్రమైన అమ్మవారి తాలిని దొంగతనం చేసి ఆ తాలిని తీసుకొచ్చి నా మెడలో కట్టాడు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. ఆ మాట వినగానే బసవరాజు, మునుస్వామి అందరూ కూడా షాక్లో ఉంటారు. అలా అని చెప్పి నీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా అని చెప్పి బామ్మగారు అడుగుతూ ఉంటుంది. ఆధారం ఉంది అని చెప్పి జాను పెన్ డ్రైవ్ని చూపిస్తూ ఉంటుంది. జాను చేతిలో పెన్ డ్రైవ్ని చూడగానే కనిష్క ఒక్కసారి షాక్లో ఉంటుంది. నా దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ వీళ్ళ దగ్గరికి ఎలా వచ్చింది అని చెప్పి కనిష్క ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మయ్య, నేను చేసిన పని వల్ల ఈ పెళ్లి ఆగిపోతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. లేకపోతే ఈ కనిష్క నాకు తోటి కోడలుగా వస్తుందా అని చెప్పి నీలిమ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏ అమ్మాయి, ఆ పెన్ డ్రైవ్లో ఏముంది అని చెప్పి మునుస్వామి అడుగుతూ ఉంటాడు. మీతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఈ పెన్ డ్రైవ్ని చూడాల్సిందే అని చెప్పి జాను పెన్ డ్రైవ్ తీసుకొని వెళ్ళి ల్యాప్టాప్కి కనెక్ట్ చేస్తుంది. అందులో సిద్ధు అమ్మవారి తాలిని దొంగతనం చేయడం, ఆ తాలిని తీసుకెళ్లి తులసి మెడలో కట్టడం అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. అది చూసి మునిస్వామి, బసవరాజు షాక్లో ఉంటారు. బావగారు, ఏంటిది అని చెప్పి మునుస్వామి బసవరాజుని అడుగుతూ ఉంటాడు. బసవరాజు తల దించుకుంటాడు. ఇప్పుడు నేను బావగారికి ఏం చెప్పాలి? ఇప్పుడు సిద్ధు చేసిన పని బయటపడింది కాబట్టి నా ఎమ్మెల్సీ సీటు కూడా పోతుందేమో అని చెప్పి బసవరాజు కంగారు పడుతూ ఉంటాడు. మిమ్మల్ని అడుగుతుంది, మీ అబ్బాయి సిద్ధు ఆ అమ్మాయి మెడలో తాళి కట్టడం ఏంటి? అమ్మవారి తాళిని దొంగతనం చేయటం ఏంటి అని చెప్పి మునుస్వామి బసవరాజుని నిలదీస్తూ ఉంటాడు. నానా, మీరు ఒక్క నిమిషం ఆగండి. ఇలాంటి వీడియోలు ఎన్నైనా తీసుకురావచ్చు. మామయ్య ఎమ్మెల్సీ అవబోతున్నాడు. సిద్ధు అందగాడు. అందుకే సిద్ధుని పెళ్లి చేసుకోవడం కోసం వీళ్ళు వీడియోని మార్పింగ్ చేసి తీసుకొచ్చారు అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. అలాంటి అవసరం మాకు లేదు అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. నీ అక్క ఒక నష్ట జాతకురాలు. నీ అక్కకు కుజదోషం ఉంది. ఎవరినైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే నీ అక్కను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చినాడు సచ్చి శవం అవుతాడు. అవన్నీ తెలిసి కూడా సిద్ధు జీవితాన్ని బలి చేయాలనుకుంటున్నారా మీరంతా అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది. మా అక్క గురించి నీకు ఏం తెలుసని నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది. మీ అక్క గురించి ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు, అన్ని విషయాలు నాకు తెలుసు అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. మా అక్క గురించి చెప్పాల్సింది నువ్వు కాదు, నీ పక్కన ఉన్నాడే సిద్ధు అని చెప్పి జాను అంటుంది. చెప్పు సిద్ధు, అమ్మవారి తాలిని దొంగతనం చేసింది నువ్వే కదా? ఆ తాలిని తీసుకొచ్చి మా అక్క మెడలో కట్టింది నువ్వే కదా అని చెప్పి జాను నిలదీస్తూ ఉంటుంది. ఇక సిద్ధు ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడుతూ ఉంటాడు. ఒరే సిద్ధు, వీళ్ళు డబ్బు మనుషులరా, డబ్బు కోసం ఏమైనా చేస్తారు. నిన్ను బలవంతంగా ఆ అమ్మాయి మెడలో తాళి కట్టావని ఒప్పించాలని చూస్తున్నారు. నువ్వు ఒప్పుకోకు అని బసవరాజు చెప్తూ ఉంటాడు. మేము డబ్బు మనుషులమా? ఎవరి డబ్బులు ఎవరి సొమ్ము ఉట్టిగా తీసుకున్నాం చెప్పండి అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది.
మా ఇంటి ఆడపిల్లను మీ అన్నయ్య వల వేసి తీసుకువెళ్ళాడు కదా, ఇంట్లో కూర్చొని ఇంట్లో పనులు ఆడదానిలాగా చేసుకుంటూ నా కూతుర్ని ఉద్యోగం చేపిస్తున్నాడు, చాలదా అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు. అది నీ కూతురికి నీ అల్లుడికి సంబంధించిన విషయం. వాళ్ళు ₹1 కూడా సంపాదించి తీసుకొచ్చి మా నాన్నకు ఇవ్వట్లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి బసవరాజు గారు అని చెప్పి జాను అంటుంది. ఎంత పొగరు, నన్నే పేరు పెట్టి పిలుస్తావా అని చెప్పి బసవరాజు అంటాడు. మీరు మర్యాదగా మాట్లాడితే నేను కూడా మర్యాదగా మాట్లాడతాను అని చెప్పి జాను అంటుంది. జాను నువ్వు ఒక్క నిమిషం ఆగు అని చెప్పి తులసి అంటుంది. సిద్ధు, ఇప్పటికైనా నిజమేంటో ఒప్పుకో, నువ్వే కదా అమ్మవారి తాళిని దొంగతనం చేసి నా మెడలో కట్టింది అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. ఇక సిద్ధు బసవరాజు వైపు చూస్తూ ఉంటాడు. చెప్పండి సిద్ధు బాబు, అమ్మవారి తాళిని దొంగతనం చేసింది మీరేనా, లేకపోతే వీళ్ళు వీడియోని మార్పింగ్ చేశారా అని చెప్పి వచ్చిన గెస్ట్లంతా కూడా సిద్ధుని నిలదీస్తూ ఉంటారు. ఒరే సిద్ధు, ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు, నువ్వు లోపలికి వెళ్ళు, వీళ్ళందరితో నేను మాట్లాడతాను అని చెప్పి బసవరాజు అంటాడు. అదేంటి బసవరాజు గారు, నిజం చెప్పాల్సింది మీ అబ్బాయిని లోపలికి వెళ్ళమంటారేంటి అని చెప్పి వచ్చిన గెస్ట్లంతా కూడా బసవరాజుని నిలదీస్తూ ఉంటారు. సిద్ధు మర్యాదగా ఒప్పుకో, లేకపోతే ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. ఏంటండి మీరెవరూ కూడా ఏం మాట్లాడరు, మీరు పెళ్ళికి వచ్చిన పెద్దలే కదా, మీ కళ్ళ ముందు ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుంటే మీరంతా ఎలా ఊరుకుంటున్నారు అని చెప్పి జాను పెళ్ళికి వచ్చిన పెద్దలందరినీ కూడా అడుగుతూ ఉంటుంది. చెప్పండి సిద్ధు బాబు, ఆ అమ్మాయి మెడలో తాళి కట్టింది మీరేనా, అమ్మవారి తాళిని దొంగతనం చేసింది మీరేనా, చెప్పండి అని చెప్పి సిద్ధుని వచ్చిన బంధువులంతా కూడా నిలదీస్తూ ఉంటారు. సిద్ధు ఇప్పుడు నిజం చెప్పేస్తే నా పరువు పోతుంది, అంతేకాదు మునుస్వామి గారు నా ఎమ్మెల్సీ సీట్ను కూడా క్యాన్సిల్ చేపిస్తారు, సిద్ధు నిజం చెప్పకూడదు అని చెప్పి బసవరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు. అమ్మ తులసి, నీతో కాస్త మాట్లాడాలి, అలా పక్కకు వస్తావా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. మా అక్కతో మీరు ఏం మాట్లాడాలనుకున్నా ఇక్కడే మాట్లాడండి, మేము పక్కకు రాము, ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను, ఇక్కడ జరుగుతుందంతా కూడా సోషల్ మీడియాలో వచ్చేలా చేస్తాను అని చెప్పి జాను బసవరాజుని అంటూ ఉంటుంది. వద్దమ్మా, మా పరువు తీయొద్దు, ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. అయితే ఇప్పుడే ఈ పెళ్లిని క్యాన్సిల్ చేయండి అని చెప్పి జాను అంటుంది. అమ్మా, పీటల వరకు వచ్చిన పెళ్లిని ఎలా ఆఫ్ చేస్తాము అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. మర్యాదగా పెళ్లిని ఆఫ్ చేస్తారా, లేకపోతే సోషల్ మీడియాలో షేర్ చేయమంటారా అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది. మీరు చెప్పిన విధంగానే పెళ్లిని క్యాన్సిల్ చేస్తాను, అందరూ కూడా నన్ను క్షమించండి, త్వరలోనే మా సిద్ధు పెళ్లి జరుగుతుంది, మీ అందరినీ మళ్ళీ పెళ్లికి ఆహ్వానిస్తాము, ఇప్పుడు జరుగుతున్న దానికి నేను మిమ్మల్ని క్షమాపణ కోరుతూ మీరందరూ బయలుదేరాల్సిందిగా కోరుకుంటున్నాను అని బసవరాజు వచ్చిన బంధువులందరికీ చెప్తూ ఉంటాడు. వచ్చిన బంధువులంతా కూడా బసవరాజు గారి అబ్బాయి సిద్ధు పెళ్లి క్యాన్సిల్ అయిందంట, పదండి వెళ్ళిపోదాం, ఇప్పుడు నిజంగా సిద్ధువే అమ్మవారి తాళిని దొంగతనం చేశాడని తెలియపోతే గనక పోలీసులు సిద్ధుని అరెస్ట్ చేస్తారు, సిద్ధుకి కఠిన కారాగార శిక్ష పడుతుంది అని చెప్పి బంధువులంతా మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాటలు విని బసవరాజు కంగారు పడుతూ ఉంటాడు. ఇక బంధువులంతా అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు. ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుంటే ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు, గౌరవమైన వృత్తిలో ఉండి ఆడపిల్లకు అన్యాయం చేయాలని చూడటం కరెక్టేనా అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది. అమ్మ తల్లి, ఇక్కడ చేసిందంతా చాలు, ఏవైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం, ముందు మీరు బయలుదేరండి అని చెప్పి బసవరాజు అంటాడు. సిద్ధు, గుర్తు పెట్టుకో, అమ్మవారి తాళిని దొంగతనం చేసి మా అక్క మెడలో కట్టింది నువ్వే, మా అక్కకు న్యాయం చేయాల్సింది నువ్వే అని చెప్పి జాను తులసిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఏంటి బావగారు ఇదంతా అని చెప్పి మునుస్వామి బసవరాజుని అడుగుతూ ఉంటాడు. నాన్న, వాళ్ళు డబ్బు కోసమే సిద్ధుని వల్ల వేసుకోవాలని చూస్తున్నారు, నువ్వు మావయ్యను తప్పు పట్టకున్నానా, ఈరోజు కాకపోతే రేపైనా నాకు సిద్ధుకి పెళ్లి జరుగుతుంది అని కనిష్క చెప్తూ ఉంటుంది. చూడు బసవరాజు, నా కూతురు చెప్పింది కాబట్టి నేను ఏమీ మాట్లాడలేకపోతున్నాను, అదే ఇంకొకరు నీ స్థానంలో ఉండుంటే నేను ఏం చేసేవాడినో నాకే తెలీదు అని చెప్పి మునుస్వామి అంటూ ఉంటాడు. ప్లీజ్ నాన్న, ఈ విషయాన్ని ఇక్కడతో వదిలేయండి, రేపు ఉదయం మావయ్యదు ప్రమాణ స్వీకారం ఉంది, దాని ఏర్పాట్లు చూసుకుందాం పదండి అని చెప్పి కనిష్క మునుస్వామిని తీసుకుని వెళ్ళిపోతుంది. ఇక బసవరాజు సిద్ధు దగ్గరికి వెళ్ళి నువ్వు చేసిన పని వల్ల చూసావా ఎంత అవమానం జరిగిందో, ఎంత పరువు పోయిందో అని చెప్పి బసవరాజు నిలదీస్తూ ఉంటాడు. నాకైతే మంచి జరిగింది అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక బసవరాజు కోపంగా లోపలికి వెళ్ళిపోగానే నీలిమ సిద్ధు దగ్గరకు వెళ్ళి సిద్ధు ఇప్పుడు హ్యాపీనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అంటే పెన్ డ్రైవ్ని
తులసికిచ్చింది నువ్వా వదినా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. అవును అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ వదినా అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక అందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. మార్నింగ్ అవుతుంది. బసవరాజు ఇంటికి మునుస్వామి ప్రెస్ మీట్తో వస్తాడు. ఏంటి బావగారు ప్రెస్ని తీసుకొని వచ్చారు అని చెప్పి బసవరాజు మునుస్వామిని అడుగుతూ ఉంటాడు. కాసేపట్లో ప్రమాణ స్వీకారం కదా, ప్రెస్తో 2 మాటలు మాట్లాడి వెళ్ళిపోదాం ప్రమాణ స్వీకారానికి అని మునుస్వామి చెప్తూ ఉంటాడు. ఒరే సిద్ధు ప్రెస్ వచ్చింది రా అని చెప్పి బసవరాజు పిలుస్తూ ఉంటాడు. ఈరోజు నేను అమ్మవారి తాళిని దొంగతనం చేశానని తులసి మెడలో కట్టానన్న నిజం ప్రెస్ ముందు ఒప్పుకుంటే ఆ విషయం అందరికీ తెలిసిపోతుంది. తులసి నా సొంతం అయిపోతుంది. తులసికి నేను భర్తనైపోతాను అని సిద్ధు మనసులో అనుకొని ప్రెస్ మీట్ దగ్గరకు వస్తాడు. రా సిద్ధు కూర్చో అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. సిద్ధు వచ్చి కూర్చోగానే నమస్కారం సిద్ధు గారు, మీ నాన్న ఎమ్మెల్సీ అవుతున్నారు కదా, మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పి ప్రెస్ వాళ్ళు అడుగుతూ ఉంటారు. ముందుగా మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నిన్న నా పెళ్లిలో ఏం జరిగిందో మీకు ఎంతో కొంత తెలిసే ఉంటుంది. తెలియకపోతే నేను ఇప్పుడు చెప్తున్నాను వినండి. తులసిని నేను ప్రేమించాను. తులసి మెడలో తాళి కట్టడం కోసమే అమ్మవారి తాళిని దొంగతనం చేశాను. తులసి మెడలో తాళి కట్టేశాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. సిద్ధు గారు మీరు చెప్పేది నిజమా? అమ్మవారి తాళిని దొంగతనం చేసి తులసి గారి మెడలో కట్టింది మీరా అని చెప్పి ప్రెస్ అడుగుతూ ఉంటే అవును అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. ఒకవేళ ఆ అమ్మాయిని మీ ఇంటి కోడలుగా మీకు భార్యగా మీ కుటుంబం ఒప్పుకోకపోతే అని చెప్పి ప్రెస్ వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తులసి నా భార్య అని చెప్పి సిద్ధు ప్రెస్ మీట్ నుంచి లేచి వెళ్ళిపోతాడు. ఎవరికైతే తెలియకూడదని ఇన్ని రోజులు జాగ్రత్త పడ్డామో వాళ్ళకే తెలిసేలా చేశాడు సిద్ధు. నా పరువుని మొత్తం తీస్తున్నాడు అని బసవరాజు మనసులో అనుకుంటాడు. ఇప్పుడే తులసి దగ్గరకు వెళ్తాను, తులసికి జరిగిందంతా చెప్పేస్తాను అని చెప్పి సిద్ధు తులసిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. తులసి గుడిలో కనిపిస్తుంది. ఇక సిద్ధు తులసి దగ్గరకు వెళ్ళి అమ్మవారి ముందు ఉన్న కుంకుమ తీసుకొని తులసి నుదుటిన పెట్టి, తులసి అమ్మవారి తాళిని తీసుకొని నీ మెడలో కట్టింది నేనే. నువ్వు నా భార్యవి. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నువ్వే నా భార్యవి అని చెప్పి సిద్ధు తులసికి చెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.